హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావ్య. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హార్ట్స్. సో సడన్గా ఇప్పటికిప్పుడు వీడియో తీస్తున్నాను. ఏంటి రీజనో తెలుసా? ఈ వర్షంలో వేడి వేడి పకోడీ. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే పకోడీ. ఈ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా స్లైస్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను నేను. అలాగే ఒక 4 ఆనియన్స్ ఇలా పొడవుగా స్లైస్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం పుదీనా వేస్తున్నాను. అండ్ ఒక కప్పు శనగపిండి పడుతుంది మనకి. అండ్ ఇదేంటంటే కార్న్ఫ్లోర్. ఇదేంటంటే కొంచెం మనకి క్రిస్పీనెస్ కోసం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఈ పకోడీకి, ఆనియన్ పకోడీకి అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్లో వచ్చే వాటరే మనకు సరిపోతాయి. సో ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఈ పకోడీ మిక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనము ఒక బాణీలో ఆయిల్ వేసేసుకొని హీట్ చేసేసుకుందాం. సో ఇది మిక్స్ చేసేసుకునే టైంకి ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది, మనకు ఫ్రై చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిక్స్ కోసం మనం పుదీనా ఆకులు, ఈ సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే ఈ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ శనగపిండి మనం సరిపడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అది కరెక్ట్గా సరిపోయినప్పుడు ఇంకా ఆపేయాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు అవన్నీ కూడా నేను వేస్తానండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో హియర్ కమ్స్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్. అదేంటంటే బియ్యపిండి. ఒక్క గుప్పెడు బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది. సో బియ్యపిండి చిన్న గుప్పెడు తీసుకున్నాను. సో ఈ పకోడీ మిక్స్లో మనం ఇప్పుడు ఏమేమి వేసామో ఒకసారి మళ్ళీ చూద్దాము. ఆనియన్స్, కొన్ని పుదీనా ఆకులు, తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్, తర్వాత శనగపిండి, ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్. అంటే ఒక కప్పు శనగపిండి తీసుకుంటే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ సరిపోతుంది. అలాగే క్రిస్పీనెస్ కోసం నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బియ్యపిండి, కొంచెం సోడా ఉప్పు వేసాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మనం పకోడీ మిక్స్ రెడీ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అవుతూనే మనము పకోడీలు వేసుకోవచ్చు. సో ఈ పకోడీ పిండి, పకోడీలు అంటేనే నాస్టాల్జిక్ మూమెంట్ అయిపోతుందండి. చిన్నప్పుడు వర్షం పడుతుంటే ఈ వేడి వేడి పకోడీలు అమ్మ వేసి పెట్టేది. సో ఇది కూడా అమ్మ రెసిపీనే. కాకపోతే ఇందులో నేను చేసిన చేంజ్ ఏంటంటే అమ్మ పాలకూర వాడేది. నేనేంటంటే పుదీనా ఫ్లేవర్ నాకు బాగా ఇష్టం కాబట్టి నేను పుదీనా వాడుతున్నాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మీకు చెప్పాను కదా. సో ఇలా పుదీనా వేసుకుంటే పుదీనా ఫ్లేవర్తో పకోడీ కూడా చాలా బాగుంటుందండి. సో జస్ట్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. సో ఇక్కడ పకోడీ వేయడానికి మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారండి. సో బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి పకోడీలు కూడా ప్రిపేర్ అయిపోతాయి. ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పకోడీస్ రెడీ అయిపోయినాయండి. సెకండ్ బ్యాచ్ ఇంకా రెడీ అవుతున్నాయి. సో అదండి పకోడీ రెసిపీ. వేడిగా ట్రై చేసి చూడండి. వర్షంలో చల్లగా వర్షం పడుతుంటే ఇక్కడ వేడివేడి పకోడీలు తింటూ ఉంటే ఆ ఫీలే వేరండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.